సో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టెక్నికల్ కాన్సెప్ట్. సో ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అంటే ఈరోజు వీడియో వచ్చేసి క్యాన్వా ట్యుటోరియల్ అనమాట. క్యాన్వా యాప్ అంటే మీకు తెలిసిందే. దీంట్లో మనం బేసికల్గా ఏ ఒక్క పోస్టర్ డిజైన్ అయినా సరే మనం ఒక ప్రజెంటేషన్ వీడియో రూపంలో మనము ప్రజెంటేషన్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో ముందుగా అయితే నేను ఇక్కడ ప్లేస్టోర్లోకి వెళ్ళేసి ఈ యొక్క క్యాన్వా సెర్చ్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. క్యాన్వాలోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మనకి చాలా రకాలుగా అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సోషల్ మీడియా ప్రజెంటేషన్, వీడియోస్, పిన్స్, వెబ్సైట్, ఇంకా మోర్ అని ఉంది. అండ్ ఇవన్నీ కూడా నేను మీకు స్లోలీ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ అనమాట. సో ఇది నేను 2 parts ఎందుకు వీడియో తీసిన అంటే కారణము దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా నేను మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మనము ఏ ఒక్క డిజైన్ అయినా మనము డిజైన్ అయితే చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో ఇక్కడ మనకి యూట్యూబ్ థంబ్నెయిల్, యూట్యూబ్ బ్యానర్ అండ్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలామంది కింద కామెంట్ కూడా చేయడం జరిగింది దట్ థంబ్నెయిల్స్ చాలా బాగున్నాయని. ప్రతి ఒక్క థంబ్నెయిల్ కూడా నేను ఇప్పుడైతే దీంట్లో చేస్తున్నాను. అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ జూమ్ విర్చువల్ ఉంటుంది. అండ్ మనం వీడియోని ప్రజెంటేషన్ కూడా చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా ఉంటుంది, స్టోరీ కూడా పెట్టుకోవచ్చు అండ్ పోస్టర్లో డిజైన్ చేసుకోవచ్చు. సో ఫోటోను కూడా మనం కాలేజ్ రూపంలో చేసుకోవచ్చు అనమాట. ఇన్ఫోగ్రాఫిక్ అంటే కూడా మెల్లగా చెప్తాను ఇవన్నీ కూడా. సో తర్వాత గ్రాఫ్, లోగో డిజైన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా మాన్యువల్ ఉండదు, ఆటోమేటిక్గా ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కటి టెంప్లెట్ రూపంలో ఉంటుంది. అండ్ అవి వచ్చేసి రీసెంట్లీ నేను డిజైన్ చేసిన వాళ్ళు కొన్ని ఆప్షన్స్ అనమాట. తర్వాత ఇక్కడ మనకి వైట్ బోర్డ్లో ఉంటుంది. సో వైట్ బోర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే ఇక్కడ మనకి ఒక చార్ట్స్ టైప్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి మన ఓన్గా మనం ఏ విధంగా ఒక పారాగ్రాఫ్ రూపంలో మనం ఒక మైండ్ మ్యాప్ అంటాం కదా, మైండ్ మ్యాప్ లాంటిది ఒక వైట్ బోర్డు కూడా చాలామంది ప్రజెంటేషన్ కూడా ఇస్తారు దీని ద్వారా. అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా చాలామంది చేసుకుంటారు అన్నమాట, బుక్స్ అవి ఇవి. అండ్ ఇక్కడ మనము చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనము వైట్ బోర్డ్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ దాని నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనమాట. మనం స్క్వేర్ షేప్లో అయితే ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో క్రియేట్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మీరు ఒకవేళ యాడ్స్ ఇచ్చినట్టయితే ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది లోగోస్ అనమాట. లోగోస్ బేసికల్గా నా ఒక కొత్త ఛానల్లో కూడా నేను ఒక లోగో క్రియేట్ చేసిన తర్వాత నేను ఇదే యాప్లో చేసేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మీ యొక్క లోగో శాంపుల్ కూడా ఎట్లుంటుంది మీరు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇక్కడ స్టైల్ మనం ఇంకా థీమ్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యూజ్ అయితే చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా అయితే లోగోస్ వచ్చాయి. సో ఇక్కడ చూస్తారు కదా ఎంసీ అని. సో ఈ యొక్క లోగోని అయితే నేను వాడుకొని నా ఒక ఛానల్కి అయితే లోగో అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో జస్ట్ 1 click తోటే పోస్టర్ అనేది డిజైన్ అయిపోతుంది. దాని నెక్స్ట్ వచ్చేసి స్టోరీస్ అయితే మనం ప్రజెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 9:16 రేషియోలో ఉంటుంది ఈ యొక్క స్టోరీస్ ఓవరాల్గా అయితే. అండ్ స్టోరీస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. పండుగ వచ్చినా సరే, మనకు బర్త్డే విష్ ఉన్నా సరే మనం ఇక్కడ డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా 1 click తోటే అయిపోతాయి అనమాట. మనం చేయాల్సిన ఏం అవసరమే ఉండదు. సో తర్వాత ఫోటో కాలేజెస్ అంటే 10 ఫోటోలు లేదా 5 ఫోటోలు మనం ఇక్కడ ఒక బ్యాచెస్ ఆఫ్ ఫొటోస్ వచ్చేస్తాం కదా, దాన్ని కాలేజ్ ఫోటో అంటాం. దాని నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ పోస్ట్ అనమాట. సో ఫేస్బుక్లో పోస్ట్ చేయాలంటే మనం చేసుకోవచ్చు. దాని నెక్స్ట్ పోస్టర్స్ అనమాట, పోర్ట్రేట్. ఇవి మనకి బేసికల్గా యాడ్స్ మనం ఉపయోగిస్తాం కదా గూగుల్ ద్వారా, దానికైతే మనకి దీంట్లో అవైలబుల్ అయితే తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఫ్లయర్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇవి కూడా మనము పాంప్లెట్స్ లాగా చేసుకోవచ్చు. దాని నెక్స్ట్ వచ్చేసి ఫోన్ వాల్పేపర్స్ అనమాట. చాలా వాల్పేపర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. స్టైల్, థీమ్, కలర్లో కూడా మనము ఇక్కడ సెట్ అయితే చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దాని నెక్స్ట్ వచ్చేసి గైస్ మనకి ఈ యొక్క వాల్పేపర్స్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి దీంట్లో ఫేస్బుక్ కవర్ పేజెస్ కూడా మనం చేసుకోవచ్చు. కవర్ పేజెస్ ఏంటంటే ఫేస్బుక్ ఐడి ఉంటుంది, ఫేస్బుక్ ఐడి మీద లోగో కాకుండా ఇంకో కవర్ పేజ్ ఉంటుంది కదా, దాన్ని మనం కవర్ పేజ్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ వీడియోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రీల్స్ చేస్తాం, రీల్స్ కూడా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మెన్యూస్ అంటే మనము హోటల్ లేదా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మెన్యూస్ చూపిస్తారు.
అవి కూడా మనం ఇక్కడ డిజైన్ అంటే చేసుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నా, ఇది జస్ట్ వన్ క్లిక్ తోటే అవుతుంది అనమాట పాసిబుల్. మనం చేయాల్సింది ఏముండదు, జస్ట్ వర్డ్స్ మనం అక్కడ టెక్స్ట్ చేసి పెట్టేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్విటేషన్స్ అనమాట. పెళ్ళి లేదా ఫంక్షన్ ఉంటే మనం ఇన్విటేషన్ కూడా ఈ యాప్లో చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ మళ్ళీ చూపిస్తున్నాను, చూసుకోండి. చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే నేను రీసెంట్గా చేసినటువంటి సిరీస్లోనే అయితే ఈ ఒక యాప్ నుంచి అయితే నేను చేయడం జరిగింది. అండ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఏ విధంగా అయితే నేను జస్ట్ వన్ క్లిక్ తోటే నేను ఈ యొక్క డిజైన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ రిప్లేస్ చేసిన వెంటనే నా యొక్క ఇమేజెస్ వస్తాయి అన్నమాట, రీసెంట్లీ యూజ్డ్ ఇమేజెస్ వస్తాయి. సో ఇక్కడ నేను వన్ ఆఫ్ ద ఫోటో తీసుకొని జస్ట్ తీసుకుంటాను, ఆటోమేటిక్గా అదంతా అదే అక్కడ పేస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, దట్స్ ఇట్. చూశారు కదా. సో ఇంత ఈజీగా అయితే ఈ యొక్క యాప్ని అయితే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో బేసికల్గా ఇది పార్ట్ 1 ఎందుకు చెప్తున్నానంటే, పార్ట్ 2లో నేను వన్ క్లిక్ ద్వారా మనం ఏ విధంగా అంటే ప్రతి ఒక్కటి కూడా మనము ఏ విధంగా అయితే మనం చేసుకోవచ్చు అంటే ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అవన్నీ కూడా చూపిస్తాను అనమాట దాంట్లో పార్ట్ 2లో. అండ్ ఇన్విటేషన్స్ తర్వాత బిజినెస్ కార్డ్స్ అంటే మనకి చిన్న చిన్న ఉంటాయి కదా, అవి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికెట్స్ అనమాట. సో ఒక టైప్ ఆఫ్ సర్టిఫికెట్స్ కూడా మనకి టెంప్లెట్స్ రూపంలో ఉంటాయి. దాని నెక్స్ట్ ప్రజెంటేషన్లో మనకి 16:9 ఉంది. అండ్ తర్వాత మనం రిజ్యూమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. సో మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే రిజ్యూమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట సజెస్టెడ్లో. అండ్ మనం ఈ విధంగా అయితే మనము ఒకటి ఓన్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇదైతే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఆప్షన్స్ మెయిన్గా అయితే చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా అన్నిటిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో ఇంకా 2 minutes మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్స్కి వెళ్ళిపోదాం. సో ఇది హోమ్ పేజ్లోనే మనకి ఇన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. అండ్ నా ప్రాజెక్ట్స్లో అయితే రీసెంట్గా నేను క్రియేట్ చేసిన వాటి ప్రాజెక్ట్స్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ క్యాన్వా ప్రో ఒకవేళ మీరు తీసుకుంటే కనుక దీంట్లో మనకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మెన్యూ అనమాట, మెన్యూ సెట్టింగ్స్ అనుకోండి. ఇక్కడ నా ప్రొఫైల్ ఇది, అండ్ అకౌంట్ సెట్టింగ్స్ అండ్ గెట్ హెల్ప్ కూడా ఉంటుంది. మనం రిఫర్ చేసి మనీ కూడా ఆన్ చేసుకోవచ్చు. క్రియేట్ టీమ్ కూడా ఉంటుంది, అంటే టీమ్ని క్రియేట్ చేసుకొని పని చేయించుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్రౌజ్ టెంప్లెట్స్ కావాలనుకుంటే మనం ఒక సొంతంగా టెంప్లెట్స్ అయితే క్రియేట్ చేసుకొని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సెట్టింగ్స్ ఉంటుంది. అండ్ మనం ఏమైనా డిలీట్ చేసినవి కూడా ఇక్కడ ట్రాష్ అనే ఆప్షన్ ఉంది కదా, ట్రాష్లో మనం వెళ్ళేసి చూసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కటి కూడా. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. నా అకౌంట్ లాగిన్ సెక్యూరిటీ, ఈమెయిల్ ప్రిఫరెన్సెస్, ఈ విధంగా చాలా ఉంటాయి. డొమైన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అయితే వాళ్ళు ఇస్తారు అన్నమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో అట్ లాస్ట్ గైస్ ఈ విధంగా అయితే ఈ యొక్క క్యాన్వా ట్యుటోరియల్ అయితే ఉంటుంది అనమాట. సో మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే ఏంటి అన్నాను కదా. సో ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే ఈ విధంగా ఉంటాయి, చూసుకోవచ్చు. ఒక 5-6 పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేసి ఆ సోషల్ మీడియాలో ప్రొవైడ్ చేస్తారు, దాన్ని మనం ఇన్ఫోగ్రాఫిక్స్ అంటాం. అండ్ డెస్క్టాప్ వాల్పేపర్స్ ఉంటాయి, గ్రాఫ్స్ ఉంటాయి, మైండ్ మ్యాప్స్ ఉంటాయి, బుక్ కవర్స్ ఉంటాయి. బుక్ కవర్స్ ఇన్ ద సెన్స్ మనం ఒక పీడిఎఫ్ రాసినా సరే మనం దాన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్, వెబ్సైట్స్, క్యాలెండర్స్, జూమ్ విర్చువల్ బ్యాక్గ్రౌండ్స్, మ్యాగజైన్ కవర్స్ అండ్ పోస్టర్స్, వర్క్ షీట్స్, రిపోర్ట్స్. సో ఈ విధంగా అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ థింగ్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ప్రపోజల్స్, ఆర్టికల్స్ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. కామిక్ స్ట్రిప్స్ కూడా చేసుకోవచ్చు. క్లాస్కి సంబంధించిన వాటి షెడ్యూల్స్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ మ్యాప్స్ చేసుకోవచ్చు. ఆర్టిస్టిక్ సిడీ కవర్స్ చేసుకోవచ్చు. గ్రాఫిక్ ఆర్గనైజర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా వన్ క్లిక్తో అయిపోతుంది అని మరి చెప్తున్నాను. ఇది ద మోస్ట్ జెన్యున్. కొన్ని పేడ్ ఉంటాయి, ఆ పేడ్ సంగతి వదిలేయండి. మిగతా అయితే చాలా మటుకు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు టెంప్లెట్స్ అయితే దొరుకుతాయి. ప్రతి ఒక్క టెంప్లెట్ని జస్ట్ విత్ వన్ క్లిక్ తోటే మన ఒక థంబ్నెయిల్ అయినా సరే, ప్రజెంటేషన్ అయినా సరే, ఎనీ అదర్ థింగ్ మనం దాంట్లో చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సో గైస్ అట్ లాస్ట్ అయితే ఈ యొక్క ట్యూటోరియల్ అయిపోయింది. ఇది వచ్చేసి పార్ట్ 1 ట్యూటోరియల్ అనమాట. సో నెక్స్ట్ పార్ట్ 2లో కలుద్దాం. అండ్ పార్ట్ 2 2 daysలోనే వస్తుంది, ఫ్రైడే రోజు లేదా సాటర్డే రోజు.
సో దాంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. మళ్ళీ థ్యాంక్ యూ. జై హింద్.